హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదేంటో అనుకుంటున్నారా? ఉసిరికాయలతో నేను పచ్చడి చేసి, చిన్న ఉసిరికాయలతో పచ్చడి చేశాను, చూశారు కదా. అవే కొన్ని తీశాను. నేను జామున్ చేసి పెట్టాలి మా అమ్మాయికి అని చెప్పాను కదా. అగో జామున్ చేసి పెట్టేశానండి. దీనికి కూడా కొన్ని ఉసిరికాయలు తీసుకొని నేను జామున్ కోసం కొన్ని తీసి పెట్టుకున్నాను. చూడండి, ఈ చిన్న ఉసిరికాయలతో జామున్ అది పుల్ల పుల్లగా తీయగా కొంచెం చాలా బాగుంటుందండి జామున్. దీనికి కావాల్సింది చూడండి, ఉసిరికాయలు అలాగే బెల్లం. ఈ ఉసిరికాయలన్నీ బాగా క్లీన్ చేసుకొని ఇవన్నీ తొడేలవంతా తీసేసుకొని చక్కగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఆరిన తర్వాత చూడండి, ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను. ఇది పాకం ఏం అవసరం లేదండి, అసలు పాకం ఏం పట్టట్లేదు కూడా. చూసారు, ఒక కప్పుకి ముప్పావు కప్పు వేసుకోవచ్చు, కావాలంటే బెల్లం కొంచెం ఒక కప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. కప్పుకి ఒక కప్పు ఉసిరికాయలు అయితే ఒక కప్పు బెల్లం వేసుకోవచ్చు. నేనైతే ఒక ముప్పావు కప్పు తీసుకున్నాను. కొంచెం నీళ్ళు వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. ఇది బెల్లం కరిగి కొంచెం దగ్గర పడాలి. ఇది టైం మాత్రం ఎక్కువ పడుతుందండి. ఉసిరికాయలు కలర్ కూడా కొంచెం చేంజ్ అవ్వాలి. బెల్లం లైట్గా కొంచెం పాకంలాగా మొత్తం అయిపోయేసరికి కొంచెం లైట్గా పాకంలాగా వస్తుంది. కలర్ అంతా మారిపోవాలి, చాలా టైం పడుతుంది. ఇది స్టవ్ మీద పెట్టేసి మనం వేరే పని చూసుకోవచ్చు. మధ్య మధ్యలో కలబెట్టుకుంటా పక్కన ఇంకా వేరే కూడా మనం చేసేసుకోవచ్చు. చూసారా, ఇది వేగుతూ ఉండగానే నేనైతే పక్కన మిగతా వంట కూడా అంతా చేసేసుకుంటా ఉన్నాను. అంటే దీని దగ్గర కూర్చుంటే ఇంకా టైం అంతా దీనికే అయిపోతూ ఉంటుంది. ఇలా మనం అలా పెట్టేసామంటే ఇది అవుతూ ఉంటుంది, అలాగే పక్కన మన పనులు కూడా అవుతుంటాయి టైం వేస్ట్ అవ్వకుండా. చూసారా, మరుగుతూ ఉంది చక్కగా, కలర్ మారిపోతూ ఉంది. కొంచెం కొంచెం కలర్ మారుతూ ఉంది. చూసుకుంటూ ఉండాలి, లేదంటే మళ్ళీ అడుగును మాడిపోద్ది. అలాగే వదిలేసి వెళ్ళిపోయాం. చూసారా కలర్ ఎంత మారిందో. మరి అలాగని అస్సలు వదిలేసి వెళ్ళిపోతే పూర్తిగా మాడిపోద్ది. స్టార్టింగ్ అలాగని అంటే ఉసిరికాయల్లో నుంచి కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి స్టార్టింగ్ ఎక్కువ టైం పడుతుంది. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత చూసుకుంటే చిక్కబడతా ఉంటుంది. నేనైతే కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసాను మంచి ఫ్లేవర్ కోసం. చూడండి, ఈ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా దగ్గర ఉండాలి, ఇంకా అసలు పక్కకి వెళ్ళకూడదు. ఎందుకంటే అడుగును అంటుకుని మాడిపోతాయి అన్నమాట. చూడండి, కలర్ కూడా చక్కగా చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, అందరూ ఇష్టపడతారు. ఇదైతే పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. దీనికి షుగర్ వేయకుండా బెల్లం వేసుకుంటేనే మంచిదండి. షుగర్లో ఇవి వాడకూడదు కదా, బెల్లంతో అయితే చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం ఇలా స్టిక్కీగా ఇలా అయిపోతే సరిపోతుంది. అందుకే నీళ్ళు కూడా ఎక్కువ పోయకూడదు, నీళ్ళు ఎక్కువ పోస్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఉట్టి బెల్లం అయితే అడుగును మాడిపోద్దని కొంచెమే పోసాను అంతేను. చూడండి, కలర్ కూడా మారిపోయి దగ్గరకు వచ్చేసింది బాగా. చూసారా, అంతేనండి, చక్కగా జామున్ రెడీ అయిపోయింది. జామున్, ఉసిరికాయ జామున్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఉసిరికాయ దొరికే సీజన్లోనే కదండి, విడప్పుడు మనం ఇంకా చేసుకోవాలనుకున్నా కూడా ఇవి దొరకవు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని చూడండి, ఇది ఇలాగ తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టామంటే, స్పూన్ ఇచ్చామంటే అందరూ ఈయన అలా తినేస్తూ ఉంటారు. అప్పుడే వెంటనే ఖాళీ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఎలా ఉందండి, మీకు నచ్చిందా? నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు మీకు బాగా ఇష్టపడతారు దీన్ని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.